అమెజాన్ నుంచి నీకు నాకు అవసరమైంది ఒకటి తెచ్చాను చూడు. ఏంటి అంటే అది జనరల్గా మా మిషన్కి పైపింగ్ వేసుకోవడానికి కుదరదు, థ్రెడ్ పైపింగ్ వేసుకోవడానికి మెయిన్గా. ఎందుకంటే మనకి సింగిల్ పాదం లేదు. నువ్వు మిషన్ కుట్టినప్పుడు సింగిల్ పాదం ఇవ్వలేదా? లేదు, ఎప్పుడు సింగిల్ పాదం లేదమ్మా. ఎందుకు మరి సింగిల్ పాదం ఉంటే థ్రెడ్ పైపింగ్ వేసుకోవాలి కదా. అందుకోసం నేనైతే ఇది అమెజాన్లో పెట్టాను. మొన్న ముద్ర వీడియోస్ ఛానల్ చూస్తున్నా, ఆవిడ చెప్పారనమాట ఇదొకటి మనకి దొరికింది బయట ఎంత 400 చిల్లర చెప్పింది మామ ప్రైజు. మనకైతే ఇది 270 రూపాయలకి అమెజాన్లో వచ్చింది. అంటే ఆమె చెప్తే తాగు నాకు తెలీదు. పైపింగ్ వేసుకోవడానికి ఇది ఏంటంటే అన్నిటికీ బాగా సూట్ అవుతుంది అనమాట. ఏ సైడ్ వేసుకోవాలన్నా, రైట్ సైడ్ అయినా లెఫ్ట్ సైడ్ అయినా పైపింగ్ వేసుకోవడానికి బాగుంటుంది. దానికి స్క్రూ కూడా ఉంటుందంటే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకైతే తెలియదు కానీ ముద్ర వీడియో చూసేటప్పుడు ఆమె షార్ట్లో చెప్పింది ఇది ఇలా ఉంటుంది. బయట ఏమో ఆమె 400 పడింది, మనకు అమెజాన్లో 270 పడింది. చూసారు కదా, మనకైతే ఇలా వచ్చింది ప్యాకేజింగ్. ఇది చెప్తా, ఇది వచ్చేసి స్పేర్ పార్ట్స్ ఫర్ సూయింగ్ మిషన్ స్పేర్ పార్ట్స్ అనమాట. దీన్ని సిజర్తో కట్ చేయాలి. ఇంకా ఆ పాదం తీసేసి ఈ పాదం పెట్టుకుంటే సరిపోయేది కదమ్మా. చూసారా, ఇలా వస్తుంది అనమాట. దీనికి మనకు వచ్చేసి ఇలా పెట్టాలి. చూపించు, స్క్రూ ఉంటుంది, నువ్వు విడిదిప్పు. ఇలా పెట్టి ఇది ఈ స్క్రూ మనకు కావాల్సినట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది ఒకటి తీసి కొంచెం మనకి ఇటుపక్క థ్రెడ్ కుట్టుకోవాలంటే ఇటు పెట్టుకోవచ్చు, పైపింగ్ ఇటు వేసుకోవాలంటే ఇటు పెట్టుకోవచ్చు, ఇటు వేసుకోవాలంటే ఇటు పెట్టుకోవచ్చు. అప్పుడు ఈ స్క్రూ లూజ్ చేసి అడ్జస్ట్ చేసుకోవాలా. ఇది యూజ్ అయిద్దంటావా? చూద్దాం. అంటే నేను ఇప్పుడు కూర్చోకూడదు కదా మరి మిషన్ మీద, నువ్వు కూర్చో, నేను చూపిస్తాను. మా అమ్మ అయితే మిషన్ వచ్చేసి కుట్టకూడదండి, అంటే ఆపరేషన్ జరిగింది కదా రీసెంట్గా. దాదాపు డాక్టర్ అయితే 6 నెలలతో కుట్టదన్నాడు. జస్ట్ మీకోసం ఏంటంటే ఇది మార్చి చూపిస్తుంది అంతే. ఇప్పుడు మనకు ఉన్న పాదం అమ్మ తీసేసింది. ఆల్రెడీ ఉన్న పాదం అయితే తీసేసిందండి. కొత్త పాదం ఇప్పుడు తెచ్చింది అయితే పెడుతుంది. దీనికి సెట్ కాలేదమ్మా. సెట్ కాలేదా? అంటే ఎందుకని? ఏమో మరి. ఇదిగో ఇక్కడ ఎందుకు సెట్ కాలేదు? కదా ఇది సెట్ కాలేదు ఎందుకని? ఇప్పుడు నీకు చూపిస్తా. ఇక్కడ గాడి ఎక్కువ ఉంది, ఈ గాడి కొంచెం తక్కువ వచ్చింది చూడు. అంటే నెంబర్ ఏమైనా ఉంటుందా దీనికి? నెంబర్ ఏముండదు, సెట్ కాల. ఇప్పుడు ఇట్లా పెట్టినప్పుడు ఇదిగో ఇది ఇలా సెట్ అయింది కదా, ఇది ఇలా సీటింగ్లో కూర్చుంది కదా, ఇప్పుడు దాన్ని చూపిస్తుంది. నీకు పెట్టడం రాదేమో? లేదమ్మా, ఇదిగో పెట్టడం రాదు కాదు, ఇదిగో 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 దీని సీటింగ్లో ఇలా కూర్చోవాలా. ఇదిగో కూర్చోలేదు చూడు. ఇదిగో ఇప్పుడు ఇది స్క్రూ తీస్తే కూర్చుంటుంది మా, స్క్రూ తీస్తే కూర్చుంటుంది. సరే నీకోసం స్క్రూ తీ, కూర్చుంటుంది. ఇలా ఉంది కదా, లోవర్కి ఇక్కడ పెట్టి ఇదిగో. ఇప్పుడు అడ్జస్ట్ అంటే ఇప్పుడు ఈ థ్రెడ్ కుట్టుకోవాలంటే ఇలాగే ఉంచుకోవాలా, ఈ థ్రెడ్ కుట్టుకోవాలంటే థ్రెడ్ పైపింగ్ అమ్మ. అదే పైపింగ్ కుట్టుకోవాలి. ఇప్పుడు చెప్పు. ఇప్పుడు ఇటు పెట్టుకోవచ్చు, ఇటు కావాలంటే ఇటు పెట్టుకోవచ్చు. ఎట్లా జరుపు? స్క్రూ ఇదిగో ఇదిగో ఇట్లా ఇట్లా పాదం ఇలా అక్కడ పెడితే నీకు చెప్పడానికి అర్థమైద్ది. అది నేను చెప్పేది. ఇక్కడ పెట్టినప్పుడు ఇదిగో ఇలా నువ్వు చేయది, నేను చూపిస్తా. ఇలా పెడితే అప్పుడు ఇటు పక్కకు వస్తుంది. అంటే ఇటు పక్క మనం పైపింగ్ వేసుకోవాల్సినప్పుడు నేను చెప్తాగు. నువ్వు ఇక్కడ పెట్టి చూపిస్తుంది. ఇక్కడ నువ్వు లేమా, నేను చెప్తా కదా. నువ్వు ఎట్లా చెప్పవు, నేను చెప్పనీవు. ఇట్లా పెట్టామా, ఇదిగో వదులుమా. ఇంకా జరుపు పాదం, నువ్వే జరుపుకో. ఇంకా ఇదిగో ఇలా ఇలాగా చూసారా, ఇటు సైడ్ థ్రెడ్ పైప్ వేసుకోవడానికి స్క్రూ స్క్రూని జరుపు. దాన్ని జరుపుతావేంది నువ్వు? స్క్రూను కాదు, అదిగా దాన్ని జరపాల్సింది. స్క్రూను మా జరపాల్సింది. స్క్రూను కాదమ్మా, జరుపుమా. స్క్రూ కాదమ్మా, పాదమే జరుపుకోవాలి ఇలాగా. నీకు అర్థమవుతుందా? స్క్రూ కాదమ్మా జరపాల్సింది. నీకు తెలియదు పో. సరే ఇదైతే సరే 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 సరే, నీకు తెలియదు. స్క్రూ ఇచ్చింది టైట్ చేసుకోవడానికి. ఇక్కడ ఇదిగో ఇలా పెట్టినప్పుడు
మధ్య గుట్టు కావాలంటే మామూలు గుట్టు కావాలంటే మధ్యలో ఇలా ఉంచుకోవాలి. ఇది మా మిషన్ కి అయితే సెట్ కాలేదు కానీ మధ్యలో అయితే నార్మల్ కుట్టుకి అటు అయితే అటు పైపింగ్ వేసుకోవడానికి ఇలా జరుపుకుంటూ ఉండాలి. ఇక్కడ సెట్ కాలేదు, ఇక్కడ ఇది సరే. మొత్తానికి మీ మిషన్ కి సెట్ అయితే చూసుకొని నేనైతే రిటర్న్ చేస్తున్నానండి. ఎంతో ఆశగా పెట్టాను, రిటర్న్ చేయాల్సి వస్తుంది. ఇంకా ఇది ఇవాళ వీడియో. మా మిషన్ కి అయితే సెట్ కాలేదు, మా అమ్మకి చెమట పోస్తుంది, అర్జెంట్ గా ఫ్యాన్ వేయాలి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 15 సంవత్సరాలు 12 సంవత్సరాలు 13 సంవత్సరాల మిషన్ కాబట్టి అప్పట్లో మీ నాన్న తెలియదు ఇలా ఉంటే ఇలా అంటే నేను పోయి ఉంటే నేను తీసుకొచ్చుకునేదాన్ని. మనకి ఒకసారి అక్కడికి తీసుకొచ్చా ఇలాంటి పాదాలు, ఈ థ్రెడ్ వేసే పాదాలు తీసుకొచ్చినా కానీ సెట్ కాల. ఒంగోలు తీసుకెళ్ళి సెట్ చేపించి తీసుకొచ్చినా కానీ పాదాలు ఇరిగిపోయినాయి. అది సరే అయితే మా మిషన్కి అయితే సెట్ కాల. మీరు చూడండి, మీరు రీసెంట్ గా కొన్న మిషన్స్ అయితే సెట్ అవుతాయి. మాదేందో నచ్చినప్పుడు కొన్న మిషన్ అనమాట. ఇప్పుడు కొనుక్కునే వాళ్ళు ఇది సెట్టింగ్ అంతా ఉండేది తీసుకోండి. సరే అయితే రిటర్న్ చేసేద్దాం. బాయ్. చేసేయమ్మా, ఎందుకు ఇది